హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావ్ హైదరీలు తెలంగాణ వనపర్తిలోని శ్రీరంగాపూర్ లో ఉన్న పురాతనమైన రంగనాథ స్వామి ఆలయంలో రీసెంట్ గా పెళ్లి చేసుకున్నారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే వీరి వివాహం జరిగింది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే వీరిద్దరికి ఇది రెండో పెళ్లి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రస్తుతం నటి అదితి రావ్ కు సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అదితి మొదటి భర్త ఎవరు, అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు డివోర్స్ తీసుకున్నారు అనే విషయాలను తెలుసుకునే పనిలో నెటిజన్లు నిమగ్నమయ్యారు. అస్సాంకు చెందిన మహమ్మద్ సలేహ్ అక్బర్ హైదరీ, హైదరాబాద్ కు చెందిన రామేశ్వరరావుల కుటుంబంలో జన్మించింది అదితి. వీరిద్దరిది రాజకుటుంబమే. రాజకుటుంబం అయినప్పటికీ అదితికి సినిమాలపై ఆసక్తి ఎక్కువ. 2006లో మమ్ముటి సరసన మలయాళ చిత్రం ప్రజాపతితో తెరంగేట్రం చేసింది. సమ్మోహనం చిత్రంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకి పరిచయం అయింది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అదితి తెలుగు కంటే ఎక్కువగా బాలీవుడ్ లోనే సినిమాలు చేసింది. ఈ మధ్యనే విడుదలైన హీరం అనే వెబ్ సిరీస్ లో బెబ్బోజాన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీలోకి రాకముందే అంటే 2007లోనే సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకుంది అదితి. 2012లో తన భర్తకు విడాకులు ఇచ్చి సినిమాలపైనే ఫోకస్ పెట్టింది. ఇక అదితి మొదటి భర్త విషయానికి వస్తే సత్యదీప్ 1972లో జన్మించాడు. అతను ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో చదువుకున్నాడు. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి హిస్టరీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీతో పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత అదే యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ లా డిగ్రీ పూర్తి చేశాడు. లా చదువుతున్నప్పుడే సివిల్ సర్వీసెస్ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత కూడా సాధించాడు. ఆ తర్వాత 10 నెలల శిక్షణ తీసుకున్నాడు. కానీ తనకు కేటాయించిన ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగానికి మాత్రం చేరలేదు. సినిమాలపై ఇంట్రెస్ట్ చూపించాడు. 2010లో ముంబై వచ్చాడు. నటుడిగా కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశాడు. రీసెంట్ గా బాంబే వెల్వెట్, విక్రమ్ వేదాతో పాపులర్ అయ్యాడు సత్యదీప్. 2007లో అదితి రావ్ హైదరీని వివాహం చేసుకున్నాడు సత్యదీప్. అప్పుడు అతని వయసు 35 సంవత్సరాలు, అదితి వయసు 21 సంవత్సరాలు. కానీ వారి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. 2013లో అదితి, సత్యదీప్ విడిపోయారు. కానీ ఇప్పటికీ వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ గానే కొనసాగుతున్నారు. రీసెంట్ గా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మాసాబా గుప్తాను వివాహం కూడా చేసుకున్నాడు. మాసాబా మరెవరో కాదు, ప్రముఖ బాలీవుడ్ నటి నీనా గుప్తా, వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ ల కుమార్తె. అదితికి మాత్రమే కాదు, సిద్ధార్థ్ కూడా ఇది రెండో పెళ్లి. సిద్ధు 2003లో తన చిన్ననాటి స్నేహితురాలు మేఘనా నారాయణ్ ని పెళ్లి చేసుకున్నాడు. కేవలం 2 ఏళ్లలోనే వారి బంధానికి బ్రేకులు పడ్డాయి. 2006 నుంచి వీరిద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు. 2007లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ స్టార్ కపుల్ టాలీవుడ్, బాలీవుడ్ లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంటుంది. ఈ క్రమంలో హీరోయిన్ గా అదితి రావ్, హీరోగా సిద్ధార్థ్ కలిసి ఓ సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక తమిళ దర్శకుడు ఈ విషయంపై వారితో చర్చలు జరిపాడని సమాచారం. ఒక మంచి ఫీల్ గుడ్ కథతో వస్తే తప్పకుండా చేద్దామని సిద్ధార్థ్ హామీ ఇచ్చాడట. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ సినిమా కథ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉంటే త్వరలోనే ముంబైలో ఒక ఖరీదైన ఇల్లును కొనుగోలు చేయాలని సిద్ధార్థ్ ప్లాన్ చేస్తున్నాడట. అందుకు సంబంధించిన చర్చలు సైతం జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది.